హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు అజయ్ అండి. అంబికా ఎంటర్ప్రైజెస్ గుంటూరు హెడ్ ఆఫీస్ మన గుంటూరు అరండల్పేట 15వ లైన్లో అంబికా ఎంటర్ప్రైజెస్ షోరూమ్ నుంచి అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అండి. అండ్ రీసెంట్గా ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసిన నా ఇంటర్వ్యూస్లో కానీ మన అంబికా ఎంటర్ప్రైజెస్ మన డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్లో కానీ దాదాపు మీరు కొన్ని అయితే విన్నారండి. చాలామంది కామెంట్స్లో కూడా అండ్ సుమన్ టీవీ వాళ్ళు, TV9 వాళ్ళు, TV5 వాళ్ళు వీళ్ళు తీసుకున్న ఇంటర్వ్యూస్లో అయితే సార్ మీరు సబ్సిడీ లోన్స్ అయితే చెప్పారు సార్, కానీ ఆ సబ్సిడీ లోన్స్ మాకు ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, వాటికి ఏం కావాలి, లోన్స్ మీరే ఇప్పిస్తారా లేకపోతే మేము అక్కడ ఊరు రావాలా లేకపోతే మీరు ఇట్లా వస్తారని చాలా హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ వచ్చినాయి, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫోన్స్ వచ్చినాయని చెప్పొచ్చండి. ఎందుకంటే ఓన్లీ మన సుమన్ టీవీలో మనం చేసిన ఒక చిన్న ఇంటర్వ్యూ దానికి ఆల్మోస్ట్ 7 lakhs వ్యూస్ అయితే వచ్చినాయండి. సో అందులో మేము చెప్పింది ఏంటండి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో అది ఒక చిన్న పరిశ్రమ అయినా పెద్ద పరిశ్రమ అయినా సరే ఖచ్చితంగా సబ్సిడీ లోన్ తీసుకోవచ్చు. అది కూడా ఒక 1 lakhకి 35,000 అంటే 35% సబ్సిడీ లోన్ వస్తుంది అని ఇలా చెప్పాము. అయితే దీని గురించి చాలామంది మా కస్టమర్స్కి ఈ చిన్న చిన్న డౌట్స్ అయితే ఉండిపోయింది. అసలు PMFME అంటే ఏంటి, PMEGP అంటే ఏంటి, ఈ లోన్స్ ఎలా తీసుకోవాలి, సబ్సిడీస్ అంటే ఏంటి, ఇలా వీటన్నిటి గురించి నాకన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే మన గుంటూరులో హాయ్ సార్, సార్ అంకుష్ గారు, వెల్కమ్ టు అంబికా ఎంటర్ప్రైజెస్. సార్ మేము పిలవంగానే వచ్చినందుకు అండ్ అలాగే మా వ్యూవర్స్కి వచ్చిన చాలా డౌట్స్ అయితే కామెంట్స్ రూపంలో వచ్చినాయని నేను మిమ్మల్ని అడుగుతాను సార్. ఖచ్చితంగా దీని గురించి అయితే మీరు మా వ్యూవర్స్ డైరెక్ట్గా మాట్లాడచ్చు. సార్ మీరు ఎలా అసలు దీనిలోకి అసలు PMFMEలోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? ముందుగా నా పేరు సాయి కృష్ణ. నేను PMFMEకి సంబంధించి గుంటూరు జిల్లా DRPగా ఉన్నాను. DRP అంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా ఉంటాము. సో PMFME స్కీమ్ వచ్చేసి మనకి ఏపీ స్టేట్లో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో ఈ PMFME గురించి కొంచెం వివరణ అనేది తెలియజేస్తుంటాను. సో PMFME స్కీమ్ మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎవరైనా కొత్త వాళ్ళు పెట్టుకోవాలనుకున్నా సరే లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్సన్స్ ఎవరైనా ఎగ్జిస్టింగ్ పర్సన్ కూడా మిషనరీ అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా సరే ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు. బ్యాంక్ నుంచి లోన్ ద్వారా మీకు అమౌంట్ వస్తుంది అండ్ దీనికి 35% సబ్సిడీ కూడా ఉంటుందండి. సో ఈ సబ్సిడీ వచ్చేసి 35%, హైయెస్ట్ వచ్చేసి 10 lakhs క్యాప్ ఉంటుంది. సో ఇది ఎటువంటి షూరిటీ లేకుండా తీసుకోగలిగిన లోన్ వచ్చేసి తప్పకుండా. సార్ ఇంకా వచ్చేసరికి మనం ఇంకా కూర్చుందాం సార్. సార్ ఇప్పుడు మా కస్టమర్స్ వచ్చేసరికి కామెంట్స్ లో అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. నేను ఒక్కొక్క డౌట్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, వాళ్ళ కామెంట్స్ రూపంలో చెప్పింది మీరు దానికి మా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేసి ఏంటంటే ఈ యూట్యూబ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా లోన్ ఎలా తీసుకోవాలి, సబ్సిడీ ఎలా వచ్చింది, ఏ మిషనరీ పెట్టుకోవాలి అనేది ఫుల్ ప్లెడ్జ్డ్ గా అయితే మా వాళ్ళకి ఇంకా క్లారిటీ వచ్చేయా సార్? తప్పకుండా. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. సార్ నన్ను ఖమ్మం నుంచి ఒక కస్టమర్ అయితే అడిగారు సార్. తను అడిగిన డౌట్ వచ్చేసరికి సార్ తన ఆధార్ కార్డ్ అడ్రస్ వచ్చేసరికి ఏమో నంద్యాలలో ఉంది, కానీ తను 5 years నుంచి ఖమ్మంలో సెటిల్ అయిపోయారు, అక్కడే ఉంటున్నారు. సో వీళ్ళు ఈ సబ్సిడీ లోన్ తీసుకోవాలనుకుంటే ఎలా తీసుకోవాలి? సో అంటే జిల్లా మారింది అంటున్నారా? అవును సార్. సో జిల్లా మారిన వచ్చేసి కూడా పెట్టుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. అంటే తను ఉండేది వచ్చేసి నంద్యాల అన్నారు, యూనిట్ పెట్టుకునేది వచ్చేసి వేరే జిల్లాలో. సో యూనిట్ వచ్చేసి ఎక్కడ పెట్టుకుంటున్నారని దాంట్లో మెన్షన్ చేయొచ్చు. యూనిట్ ప్లేస్ వచ్చేసి ఎక్కడ అనేది అడ్రస్ అడుగుతుంది. అక్కడ వచ్చేసి మీ ఉద్యమాదారులో ఉంటుంది యూనిట్ ప్లేస్ యొక్క అడ్రస్ మెన్షన్ చేయమని, దాని ప్రకారంగా మెన్షన్ చేసి పెట్టుకోవచ్చు. ఒక బ్యాంకర్ యొక్క అంటే వెరిఫికేషన్స్కి మీ హౌస్ అడ్రస్ ఏదైతే ఉందో, ఆధార్లో ఉన్న అడ్రస్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి వెరిఫై చేసుకుంటారు. ఓకే. అయితే సార్ చెప్పినట్టు ఏంటంటే అంటే మీ ఆధార్ అడ్రస్ ఎక్కడైనా ఉండండి, కానీ మీరు ఏదైతే మిషనరీ పెట్టే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ ప్రకారమే మీరు కొటేషన్ తీసుకునేటప్పుడు ఆ అడ్రస్ అవి ఇంక్లూడ్ చేసుకోవాలండి. మీకు బ్యాంక్ ఎంక్వైరీ కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ అక్కడికి వచ్చి జరుగుతుంది. సార్ ఎనదర్ కస్టమర్ వచ్చేసి అడుగుతున్నారు సార్, తను ఏదైనా క్యాష్ రిజర్వేషన్ కానీ దీనిలో ఎక్కువ క్యాష్ వాళ్ళకి ఇలా తక్కువ క్యాష్ వాళ్ళకి ఏమన్నా వేరేవి అలా ఏమైనా ఉన్నాయా, అలా ఏమన్నా చేసుకోవచ్చా? దీంట్లో ఉన్న మంచి ఆప్షన్ ఏంటంటే అండి, ఎనీ రిజర్వేషన్ అనేది ఏం లేదు. ఎవరికైనా సరే OC ఆర్ BC ఆర్ SC ST ఎవరికైనా సరే ఒకటే సబ్సిడీ ఉంటుంది సార్. ఒకటే సబ్సిడీ ఉంటుంది, అది 35% సార్. అది హైయెస్ట్ వచ్చేసి 10 lakhs క్యాప్, అంతే తప్ప ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది కూడా ఏం లేదు. ఓకే సార్. అనదర్ కస్టమర్ అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వచ్చేసరికి మెయిల్ ఫీమేల్ ఇలా ఉన్నారు, కానీ ఫీమేల్కి వచ్చేసరికి రీసెంట్గా ఒక క్రెడిట్ కార్డు యూజ్ చేయడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ అయితే పడిపోయిందంట. సో మెయిల్ మగ వ్యక్తి మీద కూడా తీసుకున్నా కూడా ఈ లోన్ వర్తించిద్దా? ఎవరి పేరు మీద తీసుకోవచ్చు, లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరి పేరు మీద తీసుకోవచ్చు. అయితే వాళ్ళకి సిబిల్ అనేది కరెక్ట్గా ఉండాలి. మీరు చెప్పినట్టుగా క్రెడిట్ కార్డు ఇబ్బంది వచ్చిందన్నారు. సో అలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా సిబిల్ ప్రాబ్లం ఉంటే మాత్రం బ్యాంక్ వాళ్ళు ఎవరు ఇవ్వలేరు.
ఓకే సార్, ఈ లోన్కి వెళ్ళాలంటే ఎంత సిబిల్ ఉంటే అసలు మనం ప్రొసీడ్ చేయొచ్చు? సిబిల్ కౌంట్ కన్నా సరే ముందు సిబిల్ రిపోర్ట్ ఉంటుందండి. అవును సార్. సో అంటే పాత ఎప్పుడెప్పుడు లోన్స్ తీసుకున్నారు, వాటిని రీపేమెంట్ ఎలా ఉందనేది ఉంటుంది. దాని ప్రకారంగా వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇస్తుంటారు ఎక్కువగా. అంటే ఇది వచ్చేసరికి మనము ఒక పాన్ కార్డు తీసుకొని వెళ్ళి మనం ఇంటర్నెట్ సెంటర్లో, మీ సేవ సిఎస్సి సెంటర్లో డీటెయిల్ సిబిల్ రిపోర్ట్ అని చెప్పేసి ఒక 200 రూపీస్ పే చేస్తే డీటెయిల్ సిబిల్ రిపోర్ట్ అనేది ఒకటి ఇస్తారు సార్. దానిలో స్కోర్ ఏమన్నా చూస్తారా మీరు? స్కోర్ వచ్చేసి కొన్ని బ్యాంక్స్ 650 అంటున్నారు, కొన్ని బ్యాంక్స్ 700, కొన్ని బ్యాంక్స్ 750 ఇట్లా ఉంటాయి. సో అది బ్యాంక్ని బట్టి మారుతూ ఉంటుంది. మెయిన్ వాళ్ళు ఫస్ట్ చెక్ చేసేది ఈ కౌంట్ కన్నా సరే పాత లోన్స్ వచ్చేసి రీపేమెంట్ ఎలా చేశారు, ఎటువంటి ఎన్పిఏ ఉందా, లేదంటే సెటిల్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి చూసుకుంటారు. సెటిల్మెంట్ అయినా ఇవ్వరు, ఏ బ్యాంక్ వాళ్ళు ఇవ్వలేదు. సో ఎన్పిఏ అవుతున్నా కూడా అంటే పాత లోన్స్ ఎన్పిఏ చేస్తున్నారంటే వాళ్ళు సరిగ్గా లోన్ రీపేమెంట్ చేయలేని వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి ఇవ్వరు. సో లేట్ పేమెంట్స్ అంటే మరీ లేట్ పేమెంట్స్ చాలా ఉంటే ప్రతి నెలకి 2 నెలలకు ఒకసారి కట్టే వాళ్ళు ఉంటారు, అది కూడా అక్కడ కౌంట్ పడుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా బ్యాంకర్స్ ఇంట్రెస్ట్ చూపించారు లోన్ ఇవ్వడానికి అనేది. అంటే ఆ కస్టమర్ అనే వాళ్ళు ఈ లోన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఫ్యూచర్లో ఏదైనా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కానీ ఏమైనా లేట్ పేమెంట్స్ అయినా క్రెడిట్ కార్డ్ అమౌంట్ సెటిల్మెంట్ చేయకపోయినా కూడా వాళ్ళకైతే ఈ లోన్ అయితే వర్తించదు. ఖచ్చితంగా అండి. ఒకసారి అయితే ఇది ఒకటి మనం నోటెడ్లోకి తీసుకోవాలండి. ఈ సబ్సిడీ లోన్ 35% పిఎంఎఫ్ఎంఈ లోన్ కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సిబిల్ అయితే ఒకటి బాగుండేలా చూసుకోండి. అలాగే ఎటువంటి ఇంతకుముందు బ్యాక్ సైడ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కానీ, బజాజ్ ఫైనాన్సెస్ ఇట్లాంటి వేరే వేరే పేమెంట్స్ ఏమైనా తీసుకున్నా దాన్ని లేట్ పేమెంట్స్ అవ్వకుండా, ఎన్పిఏ అవ్వకుండా ఇలాంటివి చూసుకుంటే ఖచ్చితంగా ఈ లోన్ అయితే అర్హులని చెబుతున్నారు సార్. ఈ లోను ఏ బ్యాంక్స్ వాళ్ళకి మనం అప్రూవల్ చేయొచ్చు సార్? ఎనీ బ్యాంక్ అండి, ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ గవర్నమెంట్ బ్యాంక్స్ దేనికైనా అప్లై చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే. కానీ కొంతమంది కస్టమర్స్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ సమ్ అదర్ ప్రైవేట్ బ్యాంక్స్లోకి వచ్చేసరికి ఏమంటే ఈ ప్రాసెస్ మా దగ్గర లేదు, లేట్ అవుతుందని చెబుతున్నారు. దాన్ని వాళ్ళు ఎలా ప్రొసీడ్ అయితే ఆ బ్యాంక్స్ వాళ్ళు చేయొచ్చు? సార్ ఇది యాక్చువల్గా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఇచ్చి ఉన్నాయి. అంటే మన జిల్లాలో సంగతి చెప్తున్నాను. ప్రైవేట్ బ్యాంక్స్ ఇచ్చి ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ ఇచ్చి ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్లో అంటే బ్యాంక్స్ పేర్లు చెప్పడానికి వీల్లేదు కాబట్టి బ్యాంక్స్లో ఇచ్చిన అంటే ఆల్రెడీ వాళ్ళు ఇంతవరకు చేసి ఉండలేదు కాబట్టి వాళ్ళు ఆ మాట అంటున్నారు. ఒకసారి ఆ ప్రొసీజర్ ఒకటి ఫైల్ చేశారనుకోండి వాళ్ళకే అర్థమవుతుంది. ఎక్కడో ఒకసారి చేస్తున్నారు ప్రైవేట్ బ్యాంక్స్ అంటే, మోస్ట్లీ ఎక్కువ గవర్నమెంట్ బ్యాంక్స్లోనే జరుగుతుంది. అంటే అప్లికెంట్స్కి ఎక్కువగా బ్యాంక్ అకౌంట్స్ ఉండేది కూడా ప్రైవేట్ గవర్నమెంట్ బ్యాంక్స్లోనే కాబట్టి అక్కడికే ఎక్కువ వెళ్తున్నారు. ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా చేసుకోవచ్చు, దానికి కూడా సబ్సిడీ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా అట్లయితే మనం ఈ లోన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే సార్, మనం ఈ ప్రాజెక్ట్లో వచ్చేసరికి కస్టమర్ అసలు లోన్ ఎంతవరకు పెట్టుకోవచ్చు, కొటేషన్ వాల్యూ ఎంత ఉండొచ్చు? ఓకే సార్, ఇప్పుడు కస్టమర్ వచ్చేసి లోన్ వచ్చేసి ₹1,00,000 లోపు నుంచి ₹1,00,00,000 దాకా పెట్టుకోవచ్చు అండి. కానీ సబ్సిడీ వచ్చేసి హైయెస్ట్ 10 lakhs అని క్యాప్ అని చెప్పాను కదా. అంటే మీకు 30 lakhs సుమారు 30 lakhs దాకా మీకు సబ్సిడీ 35% కవర్ వస్తుంది. అక్కడ నుంచి ఎంత అమౌంట్ అనేది లోన్ పెట్టుకున్నా కూడా 10 lakhs సబ్సిడీ వస్తుంది. 10 lakhs సబ్సిడీ అంటే ₹1,00,00,000 దాకా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఎంత అమౌంట్ పెట్టుకుంటే ఎంత సబ్సిడీ ఎంత లోన్ అనేది శాంక్షన్ అవుతుంది అనేది అడిగారు. ఇప్పుడు ₹1,00,000 పెట్టుకున్నారనుకోండి, అప్లికెంట్ వచ్చేసి మినిమం 10% అనేది వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది ఉండాలి. అంటే ఒక 10,000 వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉండాలి. రిమైనింగ్ 90% వచ్చేసి బ్యాంక్ లోన్ శాంక్షన్ అనేది చేస్తుంది. సో సబ్సిడీ మాత్రం రెండింటికి కలిపి 35% సబ్సిడీ అనేది కవర్ చేసి ఇస్తారు. రీపేమెంట్ వచ్చేసి ఎంత చేయాలి అంటే 35% సబ్సిడీ వస్తుంది, ఓ 10% అప్లికెంట్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. సో టోటల్ రిమైనింగ్ పోగా 55% అనేది రీపేమెంట్ అనేది జరుగుతుంది. ఓకే, అది అవును సార్, నిజంగానే. ఎందుకని అంటే చాలామంది కస్టమర్స్ కూడా మాకు వచ్చినప్పుడు ఫోన్లు, సార్ మేము ఏదైనా లోన్స్ కానీ ఏమైనా పెట్టుకుంటే ముందు మేము ఏమైనా రీపేమెంట్ చేయాలని చెప్పేసి కూడా అడిగారు సార్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా సపోజ్ మీరు ఏదైనా సరే ఒక 1 lakh, 2 lakhs, 5 lakhs ఏదైనా మీరు ఒక కొటేషన్ తీసుకొని వెళ్ళారు, అది మీరు బ్యాంక్లో సబ్మిట్ చేశారు. ఒక 5 lakhs కొటేషన్ మీకు బ్యాంకులో అప్రూవల్ అవ్వాలంటే అంటే పర్ 1 lakh వచ్చేసరికి 10% అంటే ఒక 10,000. 5 lakhsకి వచ్చేసరికి మినిమంగా ఒక 50,000 అయితే ఆల్రెడీ మీరు ఆ అకౌంట్లో ఉండి ఉంచాలి. అంటే ఈ 10,000 వాళ్ళు వేసిన 50,000 కూడా సబ్సిడీ కూడా కవర్ అవుతుంది. అంటే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 1 lakh కాబట్టి 1 lakh కవర్ చేసి సబ్సిడీ అమౌంట్ అనేది 35% కవర్ చేస్తారు. ఇన్ కేసు లేదు 10% కాదు, నేను 25%, 30% నేనే పెట్టుకోగలను అప్లికెంట్ అనుకుంటే రిమైనింగ్ మాత్రమే బ్యాంక్ లోన్ శాంక్షన్ చేస్తుంది. కానీ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత 1 lakh కాబట్టి 1 lakhకి 35% సబ్సిడీ అనేది ఇస్తారు. 30 lakhs లోపలండి, అంటే ఒక 30 లక్షల
ఒక 30 లక్షలకి మీరు 35% సబ్సిడీ అంటే సుమారుగా 10 లక్షల దాకా అవుతుంది అమౌంట్. అంటే మనకి ఈ పిఎంఎఫ్ఎంఈలో వచ్చేసరికి మన కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 లక్షలు 30 లక్షలు కోటి రూపాయల వరకైనా లోన్ పెట్టుకోవచ్చు. కానీ దీని సబ్సిడీ లిమిట్ ఎంత అండి అంటే 10 లక్షలలోకి సబ్సిడీ ఆగిపోతుంది. అంటే వాళ్ళు 1 crore ప్రాజెక్ట్ తీసుకున్న 10 lakhs సబ్సిడీ ఆగిపోతుంది. సో ఇదొకటైతే మనం మెయిన్గా గుర్తుంచుకోవాలండి. అండ్ సార్ తర్వాత మన కస్టమర్స్ అడుగుతున్నారు అసలు మనము ఈ లోన్ రీపేమెంట్ మనం ఎలా లెక్కేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక అజయ్ అనే వ్యక్తి 1 lakh లోన్ తీసుకున్నాను, నాకు 35,000 సబ్సిడీ వచ్చింది. అసలు నేను ఫస్ట్ నుంచి ఈఎంఐ ఎంత కట్టచ్చు? సార్ ఒకటి ఇప్పుడు లోన్ అనేది శాంక్షన్ అవ్వగానే మీరు 1 lakh లోన్ వచ్చింది అనుకోండి, ఈ 1 lakhకి మీకు ఈఎంఐ అనేది వాళ్ళు జనరేట్ చేసేసేస్తారు. అవును. సో మీకు సబ్సిడీ ఎప్పుడు వస్తుంది? ఈ అమౌంట్ అనేది మీకు వెండర్కి వెళ్తుంది. అంటే మీరు ఏదైతే కొటేషన్ తెచ్చుకుంటారో ఆ వెండర్కి 1 lakh అనేది పంపించేస్తారు. అక్కడ నుంచి మీరు మెషినరీస్ తెచ్చుకుంటారు. సో తెచ్చుకొని మీరు ఉద్యమాదారు, ఫుడ్ లైసెన్సు అండ్ పిఎంఎఫ్ఎంఈకి సంబంధించి ఒక బోర్డు ఒకటి ఉంటుంది. ఆ బోర్డు ఒకటి తయారు చేయించుకోవాల్సి ఉంటుంది. పిఎంఎఫ్ఎంఈకి సంబంధించి ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఒకటి తయారు చేయించుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ప్యాకింగ్స్ అంటే ప్యాకింగ్ కూడా వచ్చేసి బ్రాండ్ అండ్ నేమ్తో ప్యాకింగ్ విత్ ఫుడ్ లైసెన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్, ప్రైజెస్ ఇలాంటి ఉన్న బ్రాండెడ్ ప్యాకింగ్ అనేది ఒకటి ఉండాలి. ఇవన్నీ రెడీ చేసుకొని కనుక అప్పుడు మీకున్న డిఆర్పి కనుక చెప్తే తను వచ్చేసి గ్రౌండింగ్ అనేది చేస్తారు. ఓకే. సో ఆ గ్రౌండింగ్ అయిపోయి ఈ లోపు మీకు విత్ ఇన్ 4 months అంటే మీకు మీకు లోన్ శాంక్షన్ అయిన తర్వాత విత్ ఇన్ 4 or 5 months or 6 monthsలో మీకు సబ్సిడీ అనేది పడిపోతుంది ఆల్మోస్ట్ బ్యాంక్కి. బ్యాక్ అండ్ సబ్సిడీ అండి ఇది. అంటే మనకి రాదు, బ్యాంక్కి వస్తుంది, బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. అది వచ్చిన దగ్గర నుంచి మీకు ఆ అమౌంట్ వరకు, ఆ సబ్సిడీ అమౌంట్ వరకు ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయరు. సో ఆ అమౌంట్ని ప్యారలల్ అకౌంట్ ఒకటి మెయింటైన్ చేస్తూ సో ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయకుండా రిమైనింగ్ దానికి మనం పే చేసుకుంటూ ఉండొచ్చు. అంటే 3 years లాక్ పీరియడ్ ఉంటుంది దీనికి. సో అంటే ఈ సబ్సిడీ మన అకౌంట్లోకి యాడ్ చేయాలంటే 3 years తర్వాత కానీ యాడ్ చేస్తారు. సో ఈ లోపల మీరు లోన్ క్లియర్ చేసుకునేటట్టయితే అప్పుడైనా యాడ్ చేస్తారు. లేదు ఇన్ కేసు ఏమైనా ఎన్పిఏ అవుతుంది అనుకోండి, బ్యాంక్కి ఇచ్చిన ఆప్షన్ వచ్చేసి అప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్ అది. సార్ మన పిఎంఎఫ్ఎంఈలో లోన్ తీసుకున్న వాళ్ళకి సబ్సిడీ అయితే మనకు అర్థమైంది. సో దీనికి ఇంట్రెస్ట్ రేట్ ఏమైనా చార్జ్ చేస్తారా? సార్ పిఎంఎఫ్ఎంఈ తరపు నుంచి 11 or 12% మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుందండి. ఓకే. సో ఏ బ్యాంక్కి అయినా సరే సుమారుగా. సో వాళ్ళు వేసే ఇంట్రెస్ట్ని బట్టి ప్లస్ టెన్యూర్ని బట్టి అంటే ఎన్ని సంవత్సరాలు రీపేమెంట్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి ఈఎంఐ అనేది మారుతూ ఉంటుంది. ఓకే. అంటే సార్ మా కస్టమర్స్కి ఈ వీడియో చూసిన వాళ్ళకి ఈ వడ్డీని రాయితీ ఇవ్వడానికి ఏమన్నా మీరు ఐడియా చెప్పగలరా? తప్పకుండా సార్. అది ఇందాక ఒక విషయం చెప్తున్నాను. ఈ రీపేమెంట్ అనేది మినిమం 3 years నుంచి స్టార్ట్ చేసుకుంటారు బ్యాంక్ వాళ్ళు ఎక్కువగా. అక్కడ నుంచి మీకు 7 years, హైయెస్ట్ 7 years వరకు పెట్టుకోవచ్చు రీపేమెంట్ వచ్చేసి. అంతకన్నా తక్కువ కూడా అంటే లోన్ అమౌంట్ని బట్టి ఎంత తక్కువ పెట్టినా 3 yearsలో క్లియర్ చేసుకోగలరు. పెద్దదైతే 7 years హైయెస్ట్ అనేది ఉంటుంది. ఈ టైంలో మీరు క్లియర్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఈఎంఐ అనేది మీకు మారుతూ ఉంటుంది. అట్లాగే మీరు అడిగింది వచ్చేసి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే వడ్డీ రాయితీలు ఏమవుతాయి అనేది. మీకు ఈ 35% సబ్సిడీతో పాటుగా వడ్డీ రాయితీది కూడా ఒక ఆప్షన్ ఉంటుందండి. అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో వచ్చేసి దీనికి ఏంటంటే అర్హత ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రాసెసింగ్కి మీరు అంటే ఆ ప్రాసెస్ యూనిట్కి ఈ దీంట్లో కూడా అప్లై చేసుకుంటే 3% వడ్డీ రాయితీ అనేది వస్తుంది. ఓకే. అది సార్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రాసెసింగ్ అంటే ఉదాహరణకు వచ్చేసి మీరు ప్యాడీ అంటే మన రైస్ కానీ ఇవన్నీ ఉండే కదా పొలం నుంచి వచ్చిన వాటిని శుభ్రం చేయటం కానివ్వండి, గ్రేడింగ్ చేయటం కానివ్వండి, ఇలాంటివి వచ్చేసి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రాసెసింగ్ అనొచ్చు. సెకండ్ స్టేజ్ వచ్చేసి మీకు దాని నుంచి పిండి వంటలు తయారు చేసుకోవడం కానీ అంటే బియ్య పిండి నుంచి కానివ్వండి ఏదైనా వంటలు తయారు చేసుకోవడం కానీ, పిండి రవ్వలు తయారు చేసుకోవడం కానీ ఇలాంటివి సెకండ్ స్టేజ్ కిందకి వెళ్తాయండి. సరే సపోజ్ ఇప్పుడు మీరు గుంటూరులో వచ్చేసరికి పిఎంఎఫ్ఎంఈ లోన్స్ ఎవరైనా తీసుకుంటే దానికి సంబంధించిన సబ్సిడీ వరకు అండ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడతాము. అండ్ కస్టమర్ దగ్గర అయితే ఏవైతే మీరు ఆధార్స్, పాన్స్, లైసెన్స్ కలెక్ట్ చేసుకొని బ్యాంకు సపరేట్ చేయడం ఒక కస్టమర్కి ఒక బ్యాంకింగ్కి ఒక మధ్యలో వారధిలాగా మీరున్నారు సార్. సార్ అలాగే ఇప్పుడు గుంటూరు వరకు మీరు చేస్తున్నారు, అలాగే మరి మిగతా ఊర్ల నుంచి సార్? తప్పకుండా సార్. ప్రతి జిల్లాలోనూ ఉంటారండి. ఇది మనకి ప్రతి జిల్లాలోనే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి జిల్లాలోనూ ఉన్నారు. దీనికి మన సెంట్రల్ గవర్నమెంట్ సైట్ ఉంటుంది పిఎంఎఫ్ఎంఈ అని చెప్పేసి మోఫీది. ఆ సైట్లో మీరు ఓపెన్ చేయగానే దాంట్లో లాగిన్ ఉంటుంది, లాస్ట్లో లాగిన్ అని ఉంటుంది. ఆ లాగిన్లో రిజిస్టర్డ్ లాగిన్స్ అనే దాంట్లో ఓపెన్ చేసినా మీకు పక్కన లిస్ట్ వస్తుంది. ఎగ్జిస్టింగ్ డిఆర్పీస్ లిస్ట్, నోడల్ ఆఫీసర్స్ లిస్ట్ మొత్తం ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు దాంట్లో మీరు ఏ స్టేట్ ఏ మండలం సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు డిఆర్పీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ వస్తుందండి. వాళ్ళని చూసి కాంటాక్ట్ అయిపోవచ్చు.
సార్ ఖచ్చితంగా ఇప్పుడు మా వ్యూవర్స్కి వచ్చేసరికి మా కస్టమర్స్కి ఏదైనా ఇట్లా సైట్ ఓపెన్ చేసుకోవడం తెలియపోతే ఏదైనా మా అంబికా ఎంటర్ప్రైజెస్ కాల్ చేసి వాళ్ళ స్టేట్ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళ జిల్లా పేరు ఇవ్వడం చదివితే అక్కడ డిఆర్పిగా అంటే మీకులాగా అక్కడ వర్క్ ఎవరైతే మన ఒక కస్టమర్కి బ్యాంక్కి మధ్యలో ఎవరైతే ఒక వారిలో ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ మీరు మాకు సబ్మిట్ చేయగలరా? తప్పకుండా అండి, మీకు ఆ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. డౌన్లోడ్ అయిపోతుంది, మీకు చూపిస్తాను. సో అది మీరు పెట్టుకుని మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు కూడా మీరు జస్ట్ దాని ఫిల్టర్ అప్లై చేసి చూసేయచ్చు ఆ జిల్లా. ఓకే అండి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే ఫుడ్ ప్రాసెసింగ్లో కనుక లోన్ తీసుకుందాం అనుకుంటే మీ స్టేట్ మీ జిల్లాలో ఎవరైతే ఒక డిఆర్పి సార్గా అక్కడ వర్క్ చేస్తున్నారో ఇది పల్లెటూర్లకు అయితే వర్తించదండి, ఓన్లీ ఫర్ డిస్ట్రిక్ట్స్. ఏ ఊరైతే మీకు మండలం వస్తుందో ఆ మండలంలో ఏఆర్పీస్ డిఆర్పీస్ అయితే ఉంటారండి. వాళ్ళ లిస్ట్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ అంటే మీకు ఎవరైతే వర్క్ చేస్తున్నారో అక్కడ ఫోన్ నెంబర్స్ మీకు తెలియకుండా ఉండొచ్చు అండి. అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏమైనా కావాలంటే కింద స్క్రోల్ అవుతున్నా మన అంబికా ఎంటర్ప్రైజెస్ నెంబర్కి అయితే కాల్ చేయండి. వాళ్ళ నెంబర్ అయితే నేను మీకు వాట్సాప్లో అయితే సబ్మిట్ చేస్తాను. సార్ ఎనదర్ కస్టమర్ డౌట్ అండి, వాళ్ళు అడుగుతున్నారు సార్ ఈ లోన్ తీసుకోవాలంటే మా ఏజ్ ఎంత ఉండాలి, మేమేమైనా చదువుకొని ఉండాలా, లేకపోతే దీనికి ఏదైనా ఇంకేమైనా లిమిట్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా? సార్ ఇది వచ్చేసి మీకు 18 years నుంచి పెట్టుకోవచ్చు అండి. 18 years ఏజ్ నుంచి వాళ్ళు దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ కొత్త వాళ్ళైనా అంటే కొత్తగా స్టార్ట్ చేసుకుందాం అనుకున్న ఎంటర్ప్రెన్యూర్ కూడా దీన్ని ఈ లోన్ కింద అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాకు ఆల్రెడీ ఏదో వర్క్ చేసుకుంటున్నాం, చిన్న చిన్న మిషనరీస్ ఉన్నాయి, దీనికి అప్గ్రేడ్ చేసుకోవాలి, పెద్ద మిషనరీస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా దీని కింద అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది ఏం లేదండి, ఏం లేదు. అయితే సార్ రీసెంట్గా మేము ఒక వీడియో చేసే సార్, ఆ వీడియోలో మాకు చాలా మంది కామెంట్స్ కూడా సార్ మేము బీటెక్ చదివాము, బీకామ్ చదివాము, మా ఏజ్ వచ్చేసరికి 22, 25 ఆర్ 27 లోపలే ఉంది, కానీ మాకేంటండి అంటే పాన్ కార్డులో మేము ఇంతవరకు అసలు ఏ లోన్స్ అప్లై చేయలేదు, ఎక్కడ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ తీసుకోలేదు, జస్ట్ మేము ఇన్నాళ్ళు చదువుకుంటూనే ఉన్నాము, ఇప్పుడు చదువుకొని బయటకు వచ్చాము, కానీ కొన్ని కారణాల వల్ల మాకైతే మేము జాబ్స్ దొరకలేదు. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఈ లోన్ అప్రూవల్ అవుతుందా? సార్ మీరు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే దీంట్లో కంపల్సరీ ఏం లేదండి. ఓకే, సో ఏదైనా చదువుకొని ఉండొచ్చు, 8th బిలో అయినా ఉండొచ్చు, 8th అబో 10th 12th ఆర్ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ ఏదైనా చదువుకొని ఉండొచ్చు. దీంట్లో వచ్చి మీకు కావాల్సింది ఆ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మీకు ఎలా రన్ చేయగలరని అవగాహన అనేది మీకు ఉంటే సరిపోతుంది. ఓకే, సో నథింగ్ ప్రాబ్లం సార్. చాలా మంది వరకు ఇక్కడ మన గుంటూరు అంబికా ఎంటర్ప్రైజెస్లో హెడ్ ఆఫీస్లో ఏంటండి అంటే ఇప్పటికి వరకు కూడా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్కి అండి ఒక ఫుడ్ ప్రాసెసింగ్లో స్మాల్ స్కేల్ ఆ లార్జ్ స్కేల్ లేకపోతే ఒక చిన్నది అంటే ఒక చిన్న చెరుకు రసం మిషన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సైజు మిల్లర్స్, కారం మిషన్స్, చిప్స్ యూనిట్స్, చపాతీ యూనిట్స్, ఇడ్లీ ప్యాటర్న్స్, దోశ ప్యాటర్న్ యూనిట్స్ అండ్ కారం మిల్లులు, పసుపు మిల్లులు, ఇలా చాలా మందికి వాళ్ళకి ఆ ప్రోడక్ట్ గురించి తెలియపోయినా కూడా ఆ తెలియడం కోసం మేము ఇక్కడ మిషన్స్ చూపించి వాళ్ళకి చిన్న చిన్న ట్రైనింగ్స్ ఇచ్చి ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేము వాళ్ళకి కొటేషన్ అయితే ఇచ్చి పంపిస్తున్నామండి. కానీ వాళ్ళు సరే అసలు ఈ కొటేషన్ తీసుకొని ఫస్ట్ బ్యాంకర్ను అప్రూవ్ అవ్వాలా, మిమ్మల్ని అప్రూవ్ అవ్వాలా? సార్ ఫస్ట్ వచ్చేసి మీరు ఎట్లయితే ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా ప్రోత్సహిస్తున్నారో చాలా మంచి విషయం అండి. అయితే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి మీరు ఏదైతే యూనిట్స్ చెప్పారో ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చూడంటే మీరు మోస్ట్లీ కూడా వాళ్ళకి మిషనరీ ఎట్లా ఆపరేట్ చేయాలనేది డౌట్ ఎక్కువ ఉండి మిగతాదంతా కూడా చాలా ఈజీ. పసుపు నుంచి పసుపు కొమ్మల నుంచి పసుపు ఎట్లా తయారు మిషన్లో వేస్తే వస్తుంది, అది వచ్చేసి కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మిగతా ప్రాసెసింగ్ ఏదైనా సరే ఏ ఫుడ్ ప్రాసెసింగ్ దాంట్లో మిషనరీ ఆపరేటింగ్ అనేది మీ దగ్గర ఎక్కువగా వాళ్ళు డౌట్స్ అడుగుతూ ఉంటారు. రెండోది వచ్చేసి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఫస్ట్ వచ్చేసి అనేది మీరు చెప్తున్నారు. ఫస్ట్ వీళ్ళు వచ్చేసి సిబిల్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. అది ఫస్ట్ బ్యాంక్కి అనేది అప్రోచ్ అయితే సిబిల్ బాగుంది, ఓకే మీ పేరు మీద వచ్చేసి మీరు ఉదాహరణకి మీరు వచ్చేసి ఒక 10 లక్షలకి మీరు మిషనరీ అనేది కొటేషన్ తెచ్చుకుందాం అనుకుంటున్నారు, కానీ మీ సిబిల్ రిపోర్ట్ కానివ్వండి లేకపోతే మీ యొక్క ట్రాన్సాక్షన్స్ అంటే మోస్ట్లీ మనకి ఎటువంటి బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ లేవు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు మీకు ఎటువంటి ఇన్కమ్ రావట్లేదు అని అనుకుంటారు, మీకు ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేదని చెప్పేసి బ్యాంక్ వాళ్ళ చాలా మందికి ఇది ఎదురైంది సార్. అవును సార్. సో సహజంగా చూసేది ఏంటంటే ఐటీ రిటర్న్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటారు సహజంగా ఇప్పుడు, కానీ అవి లేని వాళ్ళకి ఏం చేస్తుంటారు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది చూస్తారు. దాంట్లో ఏదో ఒక అంటే మనం ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒక ఎంతో కొంత సంపాదిస్తూ దాంట్లో పడుతూ ఉంటే ఓకే వీళ్ళకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, కొంత ఫైనాన్షియల్ ఇన్కమ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు భావించి మీకు ఇంత అమౌంట్ మీకు లోన్ ఇవ్వగలం అని చెప్పేసి ముందు చెప్తారు. సో దానికి తగ్గట్టు మనం కొటేషన్ తీసుకొని దాని నుంచి ప్రాసెస్ అనేది మొదలు పెట్టుకోవచ్చు. నేను ఎవరికైనా సరే కొత్త వాళ్ళకి చెప్తుంది ఏంటంటే తక్కువలోనే స్టార్ట్ చేసుకోండి, దాని తర్వాత మళ్ళీ అప్గ్రేడ్ అనేది చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి 20 lakhsకో 15 lakhsకో 30 lakhsకో మీరు లోన్ మిషనరీకి లోన్ అనేది తీసుకుంటే
10 lakhs అంటే మీకు అట్మోస్ట్ ఈఎంఐ వచ్చేసి 20 to 25,000 అనేది వస్తుంది. సో మీరు తీసుకున్న వితిన్ 2 months నుంచి మోస్ట్లీ 2 months గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 2 months నుంచి మీరు ఈఎంఐ పే చేయాలనుకోండి. 2 monthsలో మేము అంటే మిషనరీ వచ్చేసి తయారై మీకు వచ్చి వాటిని బిగించడానికి 1 month పైన పడుతుంది. అవును సార్. సో మరి యూనిట్ రన్ అవ్వాలి అంటే మీకు ఇంకొక 1-2 నెలలు టైం పడుతుంది. సో రన్ అయిన మొదటి నెలలోనే మీకు 20-25,000 లాభం మీన్స్ ఈఎంఐ కడతానికి ప్లస్ మీ లాభానికి అండ్ వర్కింగ్ క్యాపిటల్ కానీ వీటిలన్నిటికి రావు కదా. అవును. సో మీరు చిన్న యూనిట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు అంత అనుకున్న వాళ్ళు చిన్న స్టార్టింగ్ నుంచి కనుక చిన్న మిషనరీస్ నుంచి కనుక స్టార్ట్ అయితే వాళ్ళకి ఈఎంఐ రీపేమెంట్కి ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా బిజినెస్ స్టెప్ బై స్టెప్గా ఎదుర్కొంటూ పోతూ ఉంటారు. ఇక్కడ చాలా మంది వరకు కూడా ఏంటంటే అంటే మనం ఏదైతే ఇప్పుడు ఒక సైజు మిల్లర్ ఉంది, ఏదైనా ఒక మిల్లర్ పెట్టాలంటే 50,000 to 1 lakh వచ్చేసరికి ఆ మిల్లరు సరిపోతుంది. కానీ ఏంటంటే చాలా మంది కస్టమర్స్ మేము 50,000 1 lakh అంటే మమ్మల్ని పట్టించుకోరు, ఆ చిన్న చిన్న ఫైల్స్ కదా అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు మాకు లోన్స్ ఇవ్వరు ఇలాంటివి అంటున్నారు. కానీ సార్ చెప్పినట్టు చిన్నదైనా సరే ఫైల్ ఒక 50,000 1 lakh 1.5 lakh 2 lakhsలో కనుక మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ 2 lakhsకి వచ్చేసరికి 35% అంటే మినిమంగా 70,000 రూపీస్ వచ్చేసరికి మన గవర్నమెంట్ సబ్సిడీ పే చేస్తుంది. సో మనకి ఇది పెట్టిన తర్వాత మనకు ఒక 1 month టైం ఉంటుంది కాబట్టి ఈలోపు మనం ఈఎంఐ రీపేమెంట్ చేసుకోవడానికి ఇంకా మనకి తగిలిన డౌట్స్ ఇంకేదైనా వ్యాపారంలో మనం మొట్టమొదటిసారిగా మనం వెళ్తున్నాం కాబట్టి ఏమేం చేయాలి ఎట్లా అనేది కూడా ఇది ఉంటుంది. అండ్ అలాగే సార్ అన్నట్టుగా ఇంకోటి ఏంటండి అంటే తర్వాత అప్గ్రేడ్ చేసుకోవడం. ఏదైతే మనం ఈ లోన్ అయితే ఉందో ఈ లోన్ రీపేమెంట్ అయిపోయినాక మనం పెట్టిన మిషన్స్ని అదే ప్రాజెక్ట్ని అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చండి. ఈ అప్గ్రేడ్ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి సపోజ్ ఒక బియ్యం మిల్లు పెట్టాను నేను, ఈ రోజు వచ్చేసరికి ఒక 100 kg బియ్యం పిండి అయితే కొడుతున్నాను నేను. అంటే ఇదే ప్రాజెక్టు సార్ ఇదే లైసెన్సుల మీద ఇదే వీటి మీద మళ్ళీ అప్గ్రేడ్ తీసుకోవచ్చు. అప్గ్రేడ్ ఎంతవరకు వెళ్ళచ్చు సార్? సో చెప్పాం కదా 1 lakh నుంచి 1 crore దాకా పెట్టేసి 1 lakh నుంచి 1 crore వరకు ఆల్మోస్ట్ అప్గ్రేడ్ వెళ్ళచ్చు. సో ఇది వచ్చేసి 3 years అయి ఉండాలి. 3 సంవత్సరాలు ఏదైతే ఫస్ట్ లోన్ తీసుకున్న లోన్ 3 years అయితే అప్గ్రేడ్ ఆప్షన్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్ వస్తుంది, అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంటే ఆటోమేటిక్ గా మేము తీసుకున్న ఫస్ట్ 2-3 lakhs స్మాల్ అమౌంట్ ఏంటంటే అంటే ఈ అమౌంట్ క్లియర్ చేయడానికి మాకు బిజినెస్ అర్థం అవ్వడానికి అండ్ వచ్చిన కస్టమర్స్ ఆ బిజినెస్ అర్థం చేసుకుని మార్కెట్లోకి వెళ్తానికి మినిమంగా 1.5 year గడిచిపోతుంది. అండ్ దాని తర్వాత చక్కగా పేమెంట్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఈ 1.5 year కూడా దాన్ని పేమెంట్ చేసుకొని 3 years లాక్ పీరియడ్లో ఆ లోన్ అయిపోతే తర్వాత మనం ఎన్ని lakhs కన్నా అప్గ్రేడ్ వెళ్ళొచ్చండి. అప్పుడు ఆ అప్గ్రేడ్ లోన్ మన చేతిలో వచ్చేటప్పటికి మనం పెట్టిన బిజినెస్ ఏంటో దానికి మనకి ఎంత మిగులుతుందో దాని ఫుల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మన చేతిలో ఉంటుందో అప్పుడు మనం అప్గ్రేడ్కి వెళ్ళి ఇంకా మన ఏదైతే మనం ఫ్రాంచైజ్ అనుకుంటున్నామో అది ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. సార్ అనదర్ కామెంట్ సార్, ఇది చాలా రేర్, చాలా మంది అడిగిన క్వశ్చన్. సార్ మా వీడియో చూసిన కొంతమంది కస్టమర్స్ అయితే సార్ ఇలా సబ్సిడీ లోన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి కొన్ని బ్యాంక్స్కి వెళ్ళారంటండి. కానీ ఆ బ్యాంక్స్ వాళ్ళు వచ్చేసరికి లేదండి ఇలాంటివి ఏమీ లేదు, కావాలంటే మీకు పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ అట్లాంటివి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పారంటండి. ఇది ఎందుకని సార్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి? సో యాక్చువల్గా ఈ స్కీమ్ వచ్చిన మొదట్లో సహజంగా ఇట్లా జరుగుతూ ఉండేది. అంటే నాలెడ్జ్ అనేది అందరికీ ఇంకా చేరకపోవటం కానివ్వండి, అది ఇంకా తెలుసుకోలేకపోవటం కానీ బ్యాంకర్స్ కూడా లేదు ఇలాంటి స్కీమ్ నేను ఎప్పుడు ఏం లేదు మాకు తెలియదు ఇలాంటివి చెప్పడం అనేది మాకు కూడా అనుభవం అయ్యింది. సో ఇప్పుడు వచ్చేసి ప్రతి బ్యాంకర్ కూడా స్పెషల్గా వీటికి సంబంధించిన మెయిల్ కానివ్వండి వాళ్ళకి సర్క్యులర్స్ కానీ వెళ్ళటం జరిగింది, ప్రతి బ్యాంకుకి కూడా ఉంటుంది. సో ఎలా ఈ స్కీమ్ వచ్చేసి గైడ్లైన్స్ ఏంటి, దానికి ఎట్లా వాళ్ళు ప్రొసీజర్స్ చేసి ఆ లోన్ అనేది ఇవ్వాలనేది ప్రతి బ్యాంకుకి ఉంటుంది. సో నో ప్రాబ్లం అండి, మీరు అక్కడ ప్రతి బ్యాంక్ని అడగొచ్చు. లేదనుకుంటే ఆ బ్యాంక్ యొక్క రీజనల్లో లేదా జోనల్ ఆఫీస్లో కాంటాక్ట్ చేయించుకొని, సో అంటే మేబీ ఎవరికన్నా తెలియకపోయి ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ రీజనల్ ఆఫీస్కి కానీ వాళ్ళకి ఫోన్ చేయించి మాట్లాడి ఈ స్కీమ్ గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉందండి. లేదనుకుంటే మీకు దగ్గరలో ఉంటే మీ జిల్లా యొక్క లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళినా కూడా మీకు సర్టెన్ గైడెన్స్ అనేది ఇవ్వగలరు. అనదర్ కస్టమర్ ఇంకొకరు అడుగుతున్నారు సార్ భీమవరం నుంచి. సార్ ఈ కస్టమర్ వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసరికి అండ్ చాలా పూర్ ఫ్యామిలీలో ఉన్నారు సార్. కానీ వాళ్ళకి అక్కడ మిర్చి ఒకటి హల్దీ పౌడర్ ఒకటి ఇలాంటి మిల్లు ఒకటి పెడితే అక్కడ చాలా బాగుండిద్ది అని చెప్పి మేడం గారు అడిగారు. కానీ ఆ మేడం గారు అడుగుతుంది ఏంటంటే అంటే మేము ఇచ్చే కొటేషన్లో ఓన్లీ మిషనరీ వరకే తీసుకుంటాము, కానీ మిషనరీ తర్వాత అక్కడ లోకల్ ఇన్స్టాలేషన్స్ కానీ అండ్ ముడి సరుకు కొనుక్కోవడానికి కానీ అండ్ పసుపు కొమ్ములు మిర్చి టిక్కీలు ఇలాంటివి కొనుక్కోవడానికి ఆ అమౌంట్ అనేది బ్యాంక్ నుంచి ఏమన్నా సబ్మిట్ చేయగలరా? ఈ కొటేషన్లో మేము ముడి సరుకు ఏమన్నా కలుపుకోవచ్చు అని అడుగుతున్నారు సార్, ఇది కుదురుతుందా సార్? సార్ మీరు వచ్చేసి మిషనరీతో పాటుగా వర్కింగ్ క్యాపిటల్ కూడా పెట్టుకోవచ్చండి, ఆప్షన్ ఉంటుంది.
కానీ సబ్సిడీ వచ్చేసి ఓన్లీ మిషనరీ వరకే కవర్ అవుతుందండి. ఓకే. సో సబ్సిడీకి కూడా మీకు లోన్ కావాలంటే బ్యాంకర్ని అడిగేసి మామూలుగా దానికి ఎంత అమౌంట్ వాళ్ళు సబ్సిడీ ఇవ్వగలరు, ఎంత అమౌంట్ అనేది వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వగలరు అనేది కూడా అడిగి అంత అమౌంట్కి మీరు వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకోవచ్చు. కానీ దానికి సబ్సిడీ కవర్ అవ్వదు. అవును సార్. ఎందుకంటే అంటే యాజ్ ఏ మిషనరీకి అనేది గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఇస్తుంది, అది ఓకే సార్. కానీ మేము మా కోసం కొనుక్కుని ఇప్పుడు మిర్చి కానీ అలాంటివి కూడా సబ్సిడీ అనేది ఎవరు అడగరు. మినిమంగా ఏంటంటే అంటే ఒక మిషన్ అనేది రన్ అవ్వాలి అంటే మిషన్, ఎలక్ట్రిసిటీ అండ్ ఇన్స్టలేషన్ ఎంత ముఖ్యమో దాంతోపాటు ముడి సరుకు కూడా అంతే ముఖ్యం. ఒకవేళ ముడి సరుకు కూడా బ్యాంకర్స్ కనుక బాగా హెల్ప్ చేస్తాను, ఇలాంటి దానికి కూడా ముడి సరుకు కూడా మేము లోన్ ఇస్తామని అంటే దానికి సబ్సిడీ అనేది ఎవరు అడగరు. కానీ వాళ్ళు ఇస్తే బాగుండు, మేము స్టార్ట్ చేసుకుంటామని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ క్వశ్చన్ ఈ వీడియో చూసే వ్యూయర్స్ కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటాను. అలాగే సార్ మీరు ఇంకోటి కూడా అన్నారు, ఇప్పుడు ప్రీ ఆపరేటివ్ కాస్ట్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కాస్ట్ అని చెప్పేసి ఉంటాయి కొన్ని. అంటే ప్రీ ఆపరేటివ్ కాస్ట్ అంటే మనం ముందుగా యూనిట్ స్టార్ట్ చేసే ముందు కొంత వైరింగ్ వర్క్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఉంటాయి. పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని వర్క్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికి కూడా దాంట్లో ఒక 10% అనేది పెట్టుకోవచ్చు. ప్రాజెక్ట్ కాస్ట్లో 10% అనేది మనం అక్కడ అప్లై చేసుకోవడానికి అది కూడా ఈ సబ్సిడీ కవర్ అవుతుంది. రెండోది వచ్చేసి కొంతమంది అంటే ఆల్రెడీ ఏదన్నా రెంటల్గా తీసుకొని ఉండి దాంట్లో అనేది మిషనరీ పెట్టుకున్నారనుకోండి, అది ఓకే. లేదు వాళ్ళకి ఓన్గా ప్లేస్ ఉంది, దాంట్లో మేము షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే ఆ షెడ్ కన్స్ట్రక్షన్కి కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి కూడా సబ్సిడీ అనేది కవర్ అవుతుంది. ఖచ్చితంగా ఏదైనా మేము ఏదైనా ఒక యూనిట్ కనుక పెట్టుకోదలుచుకుంటే ఆ యూనిట్ సంబంధించింది ఏదైనా ఒక ఓపెన్ ల్యాండ్లో ఏదైనా షెడ్ వేసుకోదలుచుకుంటే ఆ షెడ్కు కావాల్సిన ఖర్చు కూడా బ్యాంక్ వాళ్ళు అయితే ఇస్తారు. బ్యాంక్ వాళ్ళు అంటే ఈ ప్రాజెక్ట్ కాస్ట్లో కవర్ చేయొచ్చు. దాంట్లో కొటేషన్స్ కావాలి. కాకపోతే ఒకటే ఏంటంటే ప్రతిదీ కొటేషన్ అడుగుతారు. ఏది కూడా బ్యాంక్ వాళ్ళు మన చేతికి కానీ మన అకౌంట్కి కానీ ఏమేమి. అవును సార్. సో ఇవి మిషనరీ కొటేషన్స్ ఏదైతే తీసుకొస్తారో వాళ్ళకే అమౌంట్ వెండర్కి పంపించేస్తారు. అట్లాగే ఈ షెడ్ కన్స్ట్రక్షన్కి కూడా దాని నుంచి ఒక వర్క్ ఆర్డర్ అని చెప్పేసి ఏదో ఉంటుంది. ఫర్ స్క్వేర్ ఫీట్ ఎంత అవుతుంది ఏంటనేది వాళ్ళు రాసిస్తారు. దాని ప్రకారంగా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి, బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకి పంపించేస్తారు. అట్లాగే ప్రీ ఆపరేటివ్ కాస్ట్, పోస్ట్ ఆపరేటివ్ కాస్ట్ అని కొన్ని ఎక్విప్మెంట్స్ అంటే టేబుల్స్ అని, చైర్స్ అని, లేదా కొన్ని మిషనరీస్ చిన్న లేకపోతే వైరింగ్ వర్క్స్ ఇలాంటి చిన్న అవసరం అవుతాయి. లేదా బోర్డు తయారు చేయించుకోవాలి. అలాగే మీరు ముఖ్యమైనది వచ్చేసి ప్యాకింగ్ మెటీరియల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికి వచ్చేసి కూడా దాంట్లో కొటేషన్ పెట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ప్రతిదీ కొటేషన్ పెడితే దానికి తగ్గట్టు అమౌంట్లు అనేది పంపించేస్తారు శాంక్షన్ చేసినప్పుడు. ఇప్పుడు ఎలాగైతే మనకి మిషనరీ కావాల్సిన మిషనరీస్కి వచ్చేసరికి అంబికా ఎంటర్ప్రైజెస్ నుంచి మిషనరీ ఎలా అయితే ఒక కొటేషన్ ఇచ్చి ఎలా అయితే లోన్ తీసుకుంటున్నారో, సపోజ్ ఒక షెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి షెడ్ వేసే వాళ్ళ దగ్గర నుంచి కొటేషను, అండ్ వర్కింగ్ టేబుల్స్, చైర్స్, ప్యాకింగ్ మిషన్స్, సీలింగ్ మిషన్స్, కొన్ని రకాల వేయింగ్ మిషన్స్, ఇలాంటి చిన్న మిషనరీస్ కూడా వాటి తాలూకా కూడా కొటేషన్ తీసుకొచ్చి ఈ మెయిన్ కొటేషన్తో పాటు కలిపి బ్యాంక్లో సబ్మిట్ చేస్తే మొత్తం అయితే మనకి లోన్లో కవర్ అవుతుంది. సార్ ఈ షెడ్కి ఇచ్చే అమౌంట్ కూడా సబ్సిడీ వస్తుందా? వస్తుందండి. చాలా హ్యాపీ, గుడ్ న్యూస్ చెప్పారు సార్. ఎందుకంటే అండి చాలా మందికి కూడా చిన్న చోట్ల మంచి సిటీస్లో, సెంటర్స్లో కూడా ల్యాండ్స్ అయితే ఉన్నాయి. కానీ ఆ ల్యాండ్లో వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి, దాని తాలూకా అంత క్యాపిటల్ వీళ్ళ దగ్గర ఉండదు. సో ఇలా ఓపెన్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు కూడా చిన్న షెడ్స్ కానీ వేసుకొని దానిలో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి, అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవడానికి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ నుంచి అయితే ఈ సబ్సిడీ అయితే ఓకే అవుతుంది. అండ్ మీ మిషనరీ కొటేషన్లోనే ఆ కొటేషన్ కూడా యాడ్ చేసుకొని మనకు అయ్యే కాస్ట్ కూడా మనకి ఎలక్ట్రికల్స్ అండ్ షెడ్ అండ్ ఇన్స్టలేషన్ కాస్ట్ కూడా మనము లోన్లో తీసుకొచ్చని చెప్తున్నారు సార్. అండ్ ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు ఏదైతే ఈ షెడ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి సబ్సిడీ వస్తుంది అంటున్నాము. సో దీనికి ఏదైతే డాక్యుమెంట్స్ అవసరం అనేది కూడా బ్యాంక్లో ఒకసారి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే షెడ్ కన్స్ట్రక్షన్ అంటే ఎట్లా అంటే సేమ్ మనం ఇంటి నిర్మాణానికి లోన్ ఎట్లయితే అప్లై చేసుకుంటామో అదేవిధంగా ఈ షెడ్కి కూడా వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. ల్యాండ్కి సంబంధించి కానీ అది మనదా లేదా వేరే వాళ్ళ, అట్లాగే దీనికి పర్మిషన్ ఉందా లేదా, అక్కడ షెడ్ అనేది నిర్మించుకోవడానికి ప్లాన్ అప్రూవల్ కానీ ఇవన్నీ అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు. అవన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఒకసారి మన బ్యాంక్ వాళ్ళని కనుక అప్రోచ్ అయినట్టయితే వాళ్ళు డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లిస్ట్ ఇస్తారు. దానికి సంబంధించి అవన్నీ వాళ్ళకి మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడితో అయితే మనకి PMFMEలో సబ్సిడీ లోన్స్ అంటే ఏంటి, లోన్స్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది కొన్ని డౌట్స్ క్లియర్ అయిపోయినాయి సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అసలు ఇప్పుడు ఈ వీడియో చూసిన వ్యూయర్స్ అసలు PMFME లోన్ అప్లై చేయాలంటే ఫస్ట్ అసలు వాళ్ళ దగ్గర ఉండాల్సిన బేసిక్ రిపోర్ట్స్ ఏం కావాలి సార్ మీకు? ఓకే సార్,
ఫస్ట్ అప్లై చేసుకోవాలనుకుంటే, అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది వచ్చేసి పాను, ఆధారు, అడ్రస్ ప్రూఫ్ ఒకటి. అడ్రస్ ప్రూఫ్ కింద హౌస్ ట్యాక్స్ బిల్లు కానివ్వండి, కరెంట్ బిల్లు కానివ్వండి, గ్యాస్ బిల్లు కానివ్వండి, లేకపోతే టెలిఫోన్ బిల్స్ కానీ ఇవి అవసరం అవుతాయి. అండ్ బ్యాంక్ యొక్క ఫస్ట్ పేజ్ కాపీ కానివ్వండి, స్టేట్మెంట్ 6 months స్టేట్మెంట్ కానీ, లేదా ఇంకోటి వచ్చేసి కొటేషన్స్, మెయిన్ ముఖ్యమైనది వచ్చేసి మిషనరీ కొటేషన్స్ అవసరం అవుతుంది. నెక్స్ట్ ఉద్యమాధార్, ఫుడ్ లైసెన్స్. ఓకే సార్. సో ఇవన్నీ కంపల్సరీగా అవసరం అండి. సార్ ఉద్యమ ఆధార్ అనేది వచ్చేసరికి సిఎస్సి సెంటర్లో తీసుకోవచ్చు. అండ్ అలాగే ఫుడ్ లైసెన్స్ వచ్చేసరికి మనం కస్టమర్ పేరు మీద తీసుకోవాలా, లేకపోతే ఏదైనా ప్రొడక్ట్ ఏదైతే పెడుతున్నారో ఆ పేరు మీద తీసుకోవాలా సార్? ఫుడ్ లైసెన్స్ వచ్చేసి మీకు యూనిట్ పేరు మీద వస్తుందండి. ఓకే సార్. యూనిట్ ఏదైతే మీరు పలానా ఫుడ్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఏదో పెడతారు కదా, ఆ పేరు మీద మీకు స్టార్ట్ చేస్తారు. అంటే దాంట్లో వచ్చేసి మీరు ఏ ఐటమ్స్ తయారు చేస్తారు అనేది వాళ్ళు అడుగుతారు, దాని ప్రకారంగా ఇస్తారండి. సరే, అనదర్ కస్టమర్ వచ్చేసరికి మేము ఏదైనా ఒక 5 lakhs 10 lakhs లోన్ తీసుకుంటే మేము జిఎస్టీ కూడా తీసుకోవాలి అంటున్నారు. ఇది జిఎస్టీ తీసుకోవాలి సార్ కంపల్సరీగా? కంపల్సరీ అనేది ఏం లేదండి. కంపల్సరీ అనేది ఏం లేదు. యాజ్ పర్ జిఎస్టీ నామ్స్ ప్రకారంగా మీరు ఎంత లిమిట్ దాటితే జిఎస్టీ కావాలో దాని ప్రకారంగానే అప్పుడు జిఎస్టీ తీసుకోవచ్చు. లేదు మాకు అవసరం మేము తీసుకుంటాం, మాకు జిఎస్టీతో అంటే మీకు ఎప్పుడైనా మీరు తీసుకునే ప్రొడక్ట్స్ ఏదైతే రా మెటీరియల్కి జిఎస్టీ పడుతుంది అనుకోండి, మీకు జిఎస్టీ పే చేయడానికి లేకపోతే మీకు కొంత బెస్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇన్పుట్ కూడా పెట్టుకోవచ్చు. ఇన్పుట్ అనేది వస్తుంది కొన్నిటికి. సో అట్లాగే మిషనరీ తీసుకునేటప్పుడు కూడా మీకు ఇన్పుట్ వస్తుంది ఆ జిఎస్టీ అమౌంట్ అని. ఇలాంటి అవసరాలు ఉంటాయి కాబట్టి కొంతమంది ముందుగానే తీసేసుకుంటున్నారు. అంటే వాళ్ళు చేసే తర్వాత ప్రొడక్ట్స్ కూడా జిఎస్టీ పడుతుంది అనుకున్నప్పుడు ముందుగా తీసేసుకుంటున్నారు. సో అవసరం లేని వాళ్ళకి అవసరం లేదు, కంపల్సరీ అయితే లేదు మా దాంట్లో వచ్చేసి అక్కడ కూడా. అది సార్ అనదర్ కస్టమర్ అడుగుతున్నారు సార్, సబ్సిడీ లోన్ తీసుకున్నా అండ్ జిఎస్టీ కానీ ఇలాంటివి తీసుకున్నా రేషన్ కార్డు రాదేమో, రేషన్ కార్డు కట్ అయిపోయిద్దేమో, ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చి మాకు ఏ హెల్ప్ అందదేమో, ఆరోగ్యశ్రీ పనిచేయదేమో అని అడుగుతున్నారు సార్. ఈ క్వశ్చన్ అనేది కరెక్టేనా సార్? సబ్సిడీ తీసుకుంటే ఇలాంటివి రాకుండా ఉండటం అనేది అక్కడ లేదు, ఏం లేదు. ఇక జిఎస్టీ అనేది ఇక వాళ్ళు ఇచ్చే అంటే ఏదైతే నామ్స్ ప్రకారంగా వాళ్ళకు ఉంటుంది. యాక్చువల్గా అయితే సబ్సిడీ తీసుకుంటే ఇవన్నీ పోతాయి అనేది కూడా ఎక్కడ లేదు అసలు. అండి, ఎందుకంటే ఈ కామెంట్ కూడా నేను చాలా మంది దగ్గర విన్నాను. మేము సబ్సిడీ తీసుకోవడం వల్ల, సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ పెట్టుకోవడం వల్ల మాకు ఎక్కువ 10 లక్షలు 15 లక్షలు లోన్ తీసుకుంటే రేషన్ కార్డు కట్ అయిపోయింది, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే ఫెసిలిటీస్ కట్ అయిపోతాయని విన్నారండి. సార్ చెప్పారు కదా, ఇది పూర్తిగా అబద్ధం అండి. ఇది జస్ట్ మన అపోహ మాత్రమే. మనం లోన్ తీసుకొని వ్యాపారం చేసుకోవడం వల్ల మన లైఫ్ మనం ఒక మంచి ప్లాట్ఫామ్లో పెట్టుకోవడానికి అండ్ మనం వృద్ధి చెందడానికి మాత్రమే తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఎటువంటివి కూడా మనకి కట్ అయిపోవు. అండ్ మెయిన్ అసలు సబ్సిడీ ఇస్తుంది కూడా మనం అంటే కొత్తగా వ్యాపారం పెట్టుకునే వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది అవసరం ఉంటుంది. సో ఇలాంటివి వచ్చేసి సబ్సిడీలు ఇస్తే వాళ్ళు మిగతా యొక్క బిజినెస్ పర్సన్స్తో అంటే సేమ్ బిజినెస్ పర్సన్స్ మిగతా వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ మార్కెట్లో ఉన్నారో వాళ్ళతో పోటీ పడి పైకి రాగలిగే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతోనే మనకి సబ్సిడీలు ఇస్తూ ఉంటారు. సో దీనికి ఎటువంటి ఏదైతే వస్తున్నాయో ఫ్రీబీస్ అనేవి అలాంటివి ఏవి కట్ అవ్వటం కానీ అలాంటిది ఏంటో ఏం లేదు ఎక్కడ కూడా. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మా వ్యూవర్స్ కోసం మీరు ఇంత దూరం వచ్చేసి మాకు అడిగిన మీ అన్ని క్వశ్చన్స్కి చాలా చక్కగా అండ్ ప్రశాంతంగా ఆన్సర్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఈ వీడియో చూసిన వ్యూవర్స్ అందరికీ కూడా మా అంబికా ఎంటర్ప్రైజెస్ తరపున మీరు ఏదైనా స్మాల్ స్కేల్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కన్నా పెట్టుకుందాం అనుకుంటే హ్యాపీగా పెట్టుకోండి. గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే సబ్సిడీ మనం ఎందుకు కాదనుకోవాలి? ఇన్నాళ్ళు మనకి కొన్ని తెలియక మనం అయితే అవి రావేమో, బ్యాంక్ చుట్టూ తిరగాలేమో, ఏ పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ అడుగుతారేమో అని అనుకున్నామండి. లేదండి, చాలా చాలా చిన్న డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండే ఆధార్, పాను, మిషనరీ కొటేషన్, ఉద్యమ ఆధార్, ఫుడ్ లైసెన్స్ ఇలాంటివి ఉంటే చాలు మనం సబ్సిడీకి ఎలిజిబుల్ అని చెప్పి చెబుతున్నారు. ఒక్కసారి ట్రై చేయడంలో తప్పు లేదండి. అండ్ చాలా మంది హౌస్ వైఫ్స్, ఫీమేల్స్, లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళలు పలాంది చేద్దాం, పలానా ఇండస్ట్రీ పెట్టుకుందాం, పలానా షాప్ పెట్టుకుందాం అనుకుని ఉంటారు. కానీ వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇంట్లో నుంచి సపోర్ట్ దొరక్క, టైం దొరక్క కానీ ఆగిపోయిన వాళ్ళందరికీ దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ అండి. అండ్ దిస్ ఈజ్ ద రైట్ టైం అండి. మీరైతే మీరు ఓన్గా ఏదైతే మీరు పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ కంపెనీ పెట్టుకోవడానికి కానీ మీ కళల్ని సహకారం చేసుకోవడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి ఇస్తున్న సబ్సిడీ అయితే మీకు ఖచ్చితంగా పొందాలండి. అండ్ ఎటువంటి డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న మన అంబికా ఎంటర్ప్రైజెస్కి అయితే కాల్ చేయండి. ఈవెన్ ప్రతి ఒక్క డౌట్ మీకు ఏదైతే ఉందో ఈ వీడియో మీరు ఫుల్ ప్లెజర్గా అయితే చూడండి. ఈ వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు ఇంపార్టెంట్ పాయింట్ అవుతుందండి. మీ మనసులో ఉన్న డౌట్స్ చాలా వాటికి ఇది క్లారిఫై అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వ్యూయర్స్, థ్యాంక్ యూ కస్టమర్స్ అండ్ సపోర్టింగ్ మా అంబికా ఎంటర్ప్రైజెస్ని అండ్ స్మాల్ స్కేల్ మిషనరీస్కి ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు నేనైతే చాలా చాలా థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు.